జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్ ఆఫీసులకు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను నియమించింది సర్కార్. 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పలువురు అధికారులకు డిప్యూటీ కమిషనర్లుగా పోస్టింగ్స్ ఇచ్చారు. ఔటర్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత 30 సర్కిళ్లను 60కి పెంచింది సర్కార్. దీంతో ఇవాళ 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ఈ జోన్స్ కి డిప్యూటీ కమిషనర్ల నియామకానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మెగా జిహెచ్ఎంసీ చేసిన తర్వాత అంటే ఔటర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. సో ఆ తర్వాత 150గా ఉన్న డివిజన్ అన్నింటి కూడా 300కి పెంచారు. సో దీంతో ఆయా పరిపాలన సౌలభ్యం కోసం జోన్లను కూడా 6 జోన్ల నుంచి 12 జోన్లకు చేశారు. ఇక సర్కిళ్లు కూడా 30 సర్కిళ్ల నుంచి 60 సర్కిళ్లకు చేశారు. సో దీంతో ఇప్పటికే జోనల్ కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. సో ఈ 12 జోన్లకు గాను 8 మంది ఐఏఎస్ లను, మరో 4 ఇతరత్ర అధికారులను నియమించింది. సో ఇప్పుడు ఈ రోజు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అంటే ఒక్కొక్క సర్కిల్ కి ఒక్కొక్క డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా నియమిస్తూ కాసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. సో దీంట్లో మొత్తం 60 సర్కిళ్లకు గాను గతంలో ఉన్నటువంటి 27 మందిని అలాగే ఉంచుతూ మిగతా 33 మందిని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే కొత్తగా వారికి పోస్టింగ్లు ఇచ్చడం చేశారు. సో గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డును బట్టి చాలా మందిని ఆయా ప్రాంతాల నుంచి వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే హెడ్ ఆఫీస్ కి అటాచ్ చేయడం లాంటివి కూడా చేశారు. సో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఉన్న కమిషనర్లను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లుగా ఇన్ని రోజుల పాటు భావించి వాళ్ళ ద్వారా ఇటు పాలన కొనసాగించారు. కానీ వాళ్ళు చివరి టైంలో అంటే మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ నుంచి జిహెచ్ఎంసీకి మారే టైంలో అడ్డగోలుగా చివరి టైం కాబట్టి అడ్డగోలుగా అక్రమంగా ఉన్నటువంటి చాలా వరకు బిల్డింగ్స్ కి ఓటీలు ఇచ్చినట్లు, పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. సో దీంతో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కొత్త అధికారులకు పోస్టింగ్లు ఇచ్చారు. సో ఒక 27 మందిని మాత్రం అలాగే ఉంచి మిగతా 33 స్థానాల్లో మాత్రం కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. చాలా వరకు ట్రాన్స్ఫర్లు కూడా జరిగాయి. సో ఒకవైపు జోనల్ కమిషనర్లను కేటాయించారు, వాళ్ళంతా కూడా నిన్న ఛార్జ్ తీసుకున్నారు. సో ఈ రోజు వాళ్ళ కింద జోనల్ కమిషనర్ల కింద పనిచేసినటువంటి సర్కిల్ కు హెడ్ అయినటువంటి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను నియమిస్తూ ఈ రోజు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సో మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా ఆర్డర్స్ తీసుకొని ఛార్జ్ కూడా తీసుకోవాలంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ ఇటు ఆర్వి కర్ణన్ కూడా వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. సో ముఖ్యంగా కొంతమంది హెడ్ ఆఫీస్ లో ఉన్న వారిని, అలాగే కొన్ని జోనల్ ఆఫీసర్లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఇటు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లుగా వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇచ్చారు. సో అటు చార్మినార్ జోన్ లో జేసీగా అటు జాయింట్ కమిషనర్ శానిటేషన్ గా పనిచేస్తున్నటువంటి శంకర్ సింగ్ కి యూసఫ్ గూడలో డీసీగా పోస్టింగ్ ఇచ్చారు. సో అలాగే ఇటు తిప్పత్తి అదే అతను జాయింట్ కమిషనర్ శానిటేషన్ 2గా వ్యవహరిస్తున్నాడు, అతనికి కూడా అల్వాల్లో పోస్టింగ్ ఇచ్చారు. సో ఇట్లా చాలా మందికి మొత్తం 60 మున్సిపల్ సర్కిల్ ఆఫీసులకు మున్సిపల్ కమిషనర్లుగా పోస్టింగ్లు ఇచ్చారు. సో ఇప్పటి వరకు చూస్తున్నటువంటి అంటే మొదటగా వాళ్ళకి మెగా జిహెచ్ఎంసీ మారిన తర్వాత జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికే మొన్న రాత్రి జోనల్ కమిషనర్లు నియమించారు. సో ఈ రోజు డిప్యూటీ కమిషనర్లు నియమించారు. సో మిగిలిన ఒకటే ఏఎంసీలు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, వాళ్ళందరినీ కూడా నియమించాల్సి ఉంది. అదొకటి కంప్లీట్ అయిపోతే పూర్తిగా పరిపాలన అంతా జిహెచ్ఎంసీలో పరిపాలన అంతా యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది. ఓవరాల్ గా ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో జిహెచ్ఎంసీ సేవలు అనేవి స్టార్ట్ అవుతాయంటూ అధికారులు చెప్తున్నారు.